యూట్యూబ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు నా అన్వేషణ మీద ఎవ్వరూ చేయలేనంత ఎక్స్పోజింగ్ అయితే ఈ వీడియోలో నేను చేశాను. ఈ పొట్టి యాదవులు అయితే మామూలు యాంగిల్స్ అయితే లేవు. అపరిచితుడు కూడా ఎందుకు పనికిరాడు వీడి దగ్గర. వీడు పెద్ద కన్నింగ్ గాడు. ఫుల్ గా విత్ ప్రూఫ్స్ తో నేను ఎక్స్పోజింగ్ అయితే చేశానండి. చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు యూట్యూబ్ తెలుగులోనే ఎలాంటి వీడియో అయితే ఎక్కడా లేదు. లాస్ట్ వరకు చూడండి అండ్ అలానే స్ప్రెడ్ చేయండి. వీడైతే మామూలు గొర్రె కాదు, చాలా పెద్ద గొర్రె. ఈ గొర్రె క్రియేట్ చేసే అంత ప్రాబ్లం అంతా ఎంత అయితే కాదు. ఇది ఎవరు చేయలేరు, ఏ ఫేక్ పాస్టర్ కూడా చేయలేడు. ఆ రేంజ్ కి అయితే వెళ్ళిపోయాడు. చెప్తున్నాను కదా, లాస్ట్ వరకు చూడండి. అసలు మీ కళ్ళని మీరే నమ్మలేరు. వీడు ఎంత పెద్ద ఎదవ, వీడు ఎంత పెద్ద, వీడు ఎంత పెద్ద సెక్సువల్ అసల్ట్ అఫెండర్ అనేది మీకే తెలిసిపోతుంది. వీడి మీద ఈజీగా 10 సంవత్సరాలు అయితే జైలు శిక్ష వేయొచ్చు. విత్ ప్రూఫ్స్ తో నేను చెప్తున్నా. లాస్ట్ వరకు చూడండి, మీ కళ్ళని మీరే నమ్మలేరు. అంత ఎద వీడు. వీడు ఇప్పటి వరకు ఆడుతున్న డ్రామా అంతటిని ఎక్స్పోజ్ అయితే చేసేసాను. చాలా మంది అమ్మాయిలు, చాలా మంది లెఫ్ట్ వింగ్ వీడి వీడియోలు, ప్రెజెంట్ వీడియోలు చూసి అమ్మో వీడు ఏంట్రా బాబు ఫెమినిస్ట్, వీడు అమ్మాయిల సపోర్టర్, వీడు అమ్మాయిల కోసమే పుట్టాడు అని అనుకుంటున్నారు. కానీ వీడి నిజస్వరూపంగాని మీరు చూస్తే ముఖం మీద తూ అని ఉమ్మూసి మీరే పంపించేస్తారు. వీడిని వేరే దేశంలో ఉన్నందుకు మీరే హ్యాపీ ఫీల్ అవుతారు. వీడు ఇండియాలో లేనందుకు. అంత పెద్ద మూర్ఖుడు వీడు. అండ్ ఇంకొకటి, వీడి లాంటి వాళ్ళ వల్లే సగం రేపులు అయితే ఇండియాలో జరుగుతున్నాయి. వీడు చేసే క్రైములు అంతా ఇంత అయితే కాదు, మళ్ళీ ఓపెన్ గా ప్రౌడ్ గా ఈ వీడియోలు తీసి అదే కంటెంట్ ఇక్కడ ఉన్నది నేను చూపించడం నా ధర్మం అది ఇది అని చెప్పి ఆ పోస్ట్ చేస్తాడు. మరి అది ఏ ధైర్యంతో చేస్తాడో నాకైతే తెలియదు. అండ్ దాన్ని కూడా మీరు అందరూ చూసేస్తారు. అప్పుడు క్వశ్చన్ అయితే ఏం చేయరు. ఈడేమో పతివ్రత శిరోమణి లాగా లాస్ట్లో ఎవరో ఏదో అంటే వచ్చి నేను అమ్మాయిల కోసమే ఉన్నాను, అమ్మాయిల కోసమే పుట్టాను, బొంగు బొసాను అంటే నమ్మేస్తారు. అందరూ గుడ్డి గొర్రెలు. ఈడు పెద్ద గొర్రె, ఈయన నమ్ముతున్న వాళ్ళందరూ చిన్న గొర్రెలు. మొత్తం అంది ఇదంతా గొర్రెల మూటలా తయారయ్యింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఫస్ట్ ఇది గరికపాటి గారి కోసం మాట్లాడదాం. సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. వీడేమంటున్నాడు, గరికపాటి గారు అంట అమ్మాయిల డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశారు, అతను 65 సంవత్సరాలకే ఆగలేకపోతున్నాను, కుర్రోళ్ళు ఏమవుతారు అనే దాని మీద ఈడు రియాక్ట్ అయ్యానని అయితే అన్నాడు కదా. అందుకు ఈడు ఎంత దుర్భాషలు ఆడాడంటే మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఘోరాది ఘోరం అది. సో ఇందాకలైతే ఈ యాదవ్ అయితే పొట్టి యాదవ్ లైవ్ చేశాడు కదా, ఆ లైవ్ లో చెప్పాడు నాది ఇది ఇప్పుడు ఉన్న నిన్న మొన్న ఏదో అనిసాడు అని చెప్పేసి నాకైతే ఈ పగలేదు, నాది ఇది ఎన్నో 6 సంవత్సరాల పగ ఇది అని అంటున్నాడు. క్లియర్గా వాడే చెప్పాడు, వాడి నోట్లో నుంచి వాడే చెప్పాడు 6 సంవత్సరాల నుంచి పగ అంటది. గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2025లో తిట్టాను. ఈ పగ ఇప్పటిది కాదు, చాలా పాతది. ఎందుకండి తిడతానంటే గరికపాటి గారు ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకంట ముందే, అంటే 3 years ముందే మనోడికి పగ ఉంది. ఎందుకు ఉంది? 6 years బ్యాక్ మీరు వీడియోస్ చూడండి వెళ్ళి, అన్నీ హిందూయిజమే గొప్ప, క్రిస్టియానిటీ ఇంకా అదర్ రిలీజన్స్ అన్నీ అంత గొప్ప కాదు, హిందూయిజమే గొప్ప. మెయిన్ క్రిస్టియానిటీని కార్నర్ చేస్తూ మాట్లాడారు అతను. ఓకే, హిందూయిజమే గొప్ప, మాదే గొప్ప అని చెప్పి మాట్లాడారు. ఈ ఫేక్ క్రిస్టియన్ గొర్రెగాడు అది తట్టుకోలేకపోయాడు. వీడికి అందుకు 6 సంవత్సరాల నుంచి పగ ఎందుకు ఉంది? అందుకు ఉంది. ఇప్పుడు ఈడు ఒప్పుకోడు, క్రిస్టియన్ అని ఎప్పుడు ఒప్పుకోడు. ఓకే, ఈడు బ్రెజిల్ వెళ్తాడు, యేసుప్రభు స్టాచ్యూల దగ్గర కూర్చొని పాటలు పాడుతాడు. అప్పుడు ఎవరైనా అడిగితే లేదు అని అంటాడు. అంత ధైర్యం కూడా లేదు వీడికి. ఓపెనింగ్ చెప్పుకునే ధైర్యం అయితే ఎంత కూడా లేదు వీడికి. ఓకే, ఈడు ఒక ఫేక్ గొర్రె. నేను ఫేక్ అని ఎందుకంటే అందరు క్రిస్టియన్స్ అన్నట్లే, ఈడు ఫేక్ గొర్రె ఇది. ఎందుకంటే ఇటు ఓపెనింగ్ చెప్పుకునే ధైర్యం లేదు. 6 years బ్యాక్ ఏమో గరికపాటి గారు హిందూయిజమే గొప్ప అని అంటే దానికి అఫెండ్ అయిపోయి క్రిస్టియానిటీని కార్నర్ చేసినందుకు 6 సంవత్సరాల నుంచి పగంతా పెట్టుకొని ఇప్పుడైతే విషం చిమ్ముతున్నాడు వీడు. ఫెమినిజం, అమ్మాయిల సేఫ్టీ, అమ్మాయిల సెక్యూరిటీ అనే మాస్క్ వేసుకొని దాని వెనకాతలైతే వీడు లిటరల్లీ విషం చిమ్ముతున్నాడు. ఎందుకంటే క్రిస్టియానిటీ అని అతను అన్నారని చెప్పేసి. అర్థమైందా? ఇది రియాలిటీ. అదేంటి ఇప్పుడు అలాగంటున్నాం, మరి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా ఇది క్రిస్టియానిటీనే అంటున్నాడు అని అంటే క్లియర్ కట్గా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈడు నిజంగా అమ్మాయిలంటే దేవతలు, ప్రతి అమ్మాయిని అమ్మలాగా చూడాలి అని అంటే ఈడు ఎలాంటి చీప్ బిహేవియర్ చేశాడో నేను చూపిస్తాను లాస్ట్లో మీకు. లాస్ట్లో మొత్తం ఫుటేజ్ 4Kలో ఈడు షూట్ చేసిందే, ఈ అదవ షూట్ చేసిందే క్లియర్గా ఉంది నా దగ్గర. నేను ప్లే చేస్తాను కదా, మీరు చూడండి. నేను చెప్తుంది మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు అర్థమైంది కదా గరికపాటి గారిని ఎందుకు టార్గెట్ చేశాడో. ఫస్ట్ది అతను ఫెమినిజం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏం లేదు, అతను 6 years బ్యాక్ క్రిస్టియానిటీని టార్గెట్ చేసి హిందూయిజమే గొప్ప అని అన్నాడు క్లియర్గా. దానికి అఫెండ్ అయిపోయి 6 సంవత్సరాల నుంచి పగ పెంచుకున్నాడు. ఈడే చెప్తుండు అది. సో ఇప్పుడు దీన్నేమో ఇలా ప్రొజెక్ట్ చేస్తాడు అనమాట.
ఈజీగా స్ప్రెడ్ చేసేవచ్చు కదా. ఇప్పుడు హేట్ అంతాను ఓపెనింగ్ చెప్పేసి ఎవరేమన్నారు ఇప్పుడు, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఫెమినిజం, అమ్మాయిల సేఫ్టీ, అమ్మాయిల సెక్యూరిటీ అనుకొని. ఇంకా క్లియర్ చెప్తున్నాడు కదా, దాయడం లేదు. హిందూయిజంలోనంట, ఇస్లాంలోనంట ఇంకా అసలు అమ్మాయిలకి రైట్సే లేవంట, అసలు అమ్మాయిలు హ్యాపీగా లేరంట, ఓన్లీ క్రిస్టియానిటీనంట. ఇంకా నేనేం క్రియేట్ చేయట్లేదు, మీరు చూసారు కదా వీడియోలు. అంత పోరంబోకి ఎద వీడియో. ఎందుకంటే బైబిల్ చూడండి, ఖురాన్ చూడండి, లేదా ఏ రిలీజన్ అయినా బుక్ తీసుకొని చూడండి, డిగ్నిటీని, వెల్ డ్రెస్సింగ్ని ప్రతి రిలీజన్ ప్రతిదీ ప్రమోట్ చేస్తుంది. ఎందుకురా క్రిస్టియానిటీ వాళ్ళు, క్రిస్టియన్ నేషన్స్ పాటించరంటే వాళ్ళు పాటించరు, వాళ్ళు వేసుకోరు, వాళ్ళు బికినీలు వేసుకుంటారు, లేదా వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు, లేదా వాళ్ళు ఉంటారు. ఈడేమో క్రిస్టియానిటీ వల్లే వాళ్ళు వేసుకుంటున్నారు, అంత ఫ్రీగా ఉంటున్నారు. అక్కడ క్రైములు జరగట్లేదా, అక్కడ రేపులు జరగట్లేదా, అక్కడ గండలు పట్టుకొని స్కూల్లోకి వెళ్ళి చిన్న పిల్లల్ని కాల్ చేయట్లేదా? మరి అది క్రిస్టియానిటీ అప్పుడు లేదా? వీడికి అవన్నీ వద్దు. క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళంటే బికినీలు వేసుకుంటున్నారంట, అందుకు క్రిస్టియానిటీ గొప్ప, హిందూయిజం ఇస్లాము రెండు ఇంకా ఒకటే. ఆపరేషన్ చేస్తే హిందూ ఆడవాళ్ళని ఇస్లాం అమ్మాయిలు అంటాడు. అంటే ఆలోచించండి, ఎంత మెంటల్ నా కొడుకీడు. వీడికి బుర్ర పని చేస్తుందో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. మనిషి చాలా పొట్టుగా ఉంటాడు, వీడి బుర్ర కూడా బ్రెయిన్ కూడా చాలా పొట్టుగా ఉన్నట్టు ఉంది, అందుకే గ్రాస్ప్ చేయలేకపోతుండు నాలెడ్జ్ని. ఇంకోటి ఒక వీడియో ఉంటుంది సేమ్, ఈ రెండింటిలో ఏంటి, క్రిస్టియానిటీ గొప్ప, హిందూయిజం మిగిలినవన్నీ ఇంకా తొక్క అనేదే కదా వీడి పాయింట్. సో ఈ పాయింట్ని ప్రమోట్ చేస్తూ ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటంటే వీడిది మదర్ తెరిస్సా వీడియో ఉంటుంది. వీడు వెళ్తాడు మదర్ తెరిస్సా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తాడు. ఆ వీడియోలో చూడండి ఎలా తిడతాడు మదర్ తెరిస్సాని. మదర్ తెరిస్సా క్రిస్టియానిటీని ప్రమోట్ చేసింది, ఇండియాలో బోల్డ్ మందిని మారిస్తుంది అని అన్నోళ్ళని వీడు ఎలా తిడతాడో చూడండి. మదర్ తెరిస్సా గొప్పోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళు అన్నీ నేనేం చెప్పట్లేదు. మదర్ తెరిస్సా కొంచెం పక్కన పెట్టండి. ఆవిడ చాలా మంది హిందూస్ని కానీ ఇస్లామిక్ సోదరులను కానీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశారు. అది ఫ్యాక్ట్, అది హిస్టారికల్ ఫ్యాక్ట్. ఈ పొట్టి అదొక అది ఏం తెలియదు. ఎందుకు ఆవిడని సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి. ఈడు క్రిస్టియన్, ఈడు చెప్పుకోడు అంతే, ఈడు చెప్పుకోలేని క్రిస్టియన్. ఈడు చెప్పుకుంటే ఈడికి ర్యాంప్ వేస్తారని తెలుసు, ఎందుకంటే ఈడు అంత చండాలంగా మాట్లాడాడు హిందూయిజం కోసం కానీ లేకపోతే వేరే వాటి కోసం కానీ. అది చెప్పుకునే ధైర్యం లేదు. సెక్యులరు, అన్ని మతాలు ఒకటే, అందరూ గొప్ప అనే దాన్ని మాస్క్లో వీడు దాక్కుంటున్నాడు. సో ఆ వీడియో చూడండి ఒకసారి వెళ్ళి. మదర్ తెరిసా అన్న వాళ్ళు ఎంత దరిద్రంగా తిడతాడో. వీడికి మదర్ తెరిసా అంటే ఎంత కూడా రెస్పెక్ట్ లేదు. ఎందుకురా రెస్పెక్ట్ అంటే ఆవిడ క్రిస్టియానిటీ, మా క్రిస్టియానిటీ వాళ్ళందరూ అలాగే చేస్తారు, మంచి చేస్తారు, అది చెప్తాడు వీడు. అంతేగాని ఏ రోజైనా బ్రిటిషర్స్ వాళ్ళు క్రిస్టియన్సే కదా, వాళ్ళు ట్రైన్లో ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు, బ్రిటిషర్స్ వచ్చి మొత్తం ఇండియాని ఎంజీ చేసి పాడేశారు. అది చెప్పాడా? ఎందుకు చెప్పడు? ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. మరి వాళ్ళు క్రిస్టియన్స్, అది చెప్పొచ్చు కదా, అది చెప్పడు. వాళ్ళు ఏటేటి పట్టుకొచ్చారు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు? గన్ను పట్టుకొని వచ్చారు, బైబిల్ పట్టుకొని వచ్చారు, రెండు గన్ను బైబిల్. వాళ్ళు క్రిస్టియన్స్. అసలు క్రిస్టియానిటీ ఎలా వచ్చింది ఇండియాలోకి ప్రాపర్గా? అప్పుడే వచ్చింది, దాని ముందు నుంచి ఉంది చిన్నది. ప్రాపర్గా వచ్చింది బ్రిటిషర్స్ తోటే. డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయారు, కొన్ని లక్షల మందిని చంపేశారు. అయ్యి మాట్లాడు మదర్ తెరిసా అంటే ఒకలాంటి క్రిస్టియానిటీ వచ్చి ఫుడ్ అన్ని బెడ్ ఇచ్చారన్నా అది చెప్తాడు వీడు. అదే బ్రెయిన్ లేదు వీడికి, చెప్తున్నాం కదా. ఇంకొకటి ఇందాక చెప్పాను కదా లైవ్ జరుగుతుందని, ఆ లైవ్లోని ఒక ఆవిడ చెప్తున్నారు, ఆవిడ కూడా ఫెమినిస్టే, ఆవిడ చెప్తున్నారు క్లియర్గా ఇలా అమ్మాయిలకి సేఫ్టీ లేదు ఈ రోజుల్లో, ఎవరో ఒక బర్రెనో లేకపోతే గొర్రెనో దాన్ని కూడా రేప్ చేసేస్తున్నారు అంటే. వీడు ఎలాగనుకున్నారు? ఏ రిలీజన్ చేశారు, ఏ మతం వాళ్ళు చేశారంట. తర్వాత ఒకడు గేదెని రేప్ చేశాడు, ఇంకొక దగ్గర ఏమో కుక్కకు అన్నం పెట్టేసి, మద్యం మత్తులో ఉండి కుక్కకు అన్నం పెట్టేసి కుక్కను రేప్ చేశాడు. ఇవన్నీ జరిగాయి, చేశారు. అంటే ఆవిడ ఇప్పుడు చెప్పాలి హిందువులే చేశారు అని ఇప్పుడు ఆవిడ చెప్పేస్తే ఈ నవ్వడానికి, వీడు హ్యూమిలేట్ చేయడానికి హిందూస్ని, అదంతా క్లియర్ డ్రామా. ఒకసారి చూడండి, ప్లే చేస్తాను నేను. వీడు దాయట్లేదు, ఇంకా వీడు ఇండియాకి ఎందుకు రావట్లేదు అంటే అందుకే రావట్లేదు. ఇండియాకి వస్తే వీడి పని అయిపోయింది, ఇంకా వీడికి ఇంకా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా దాటేశాడు వీడు, చాలా ఛాన్స్లు ఇచ్చారు. హిందూస్కి ఉన్నంత టాలరెన్స్ ఏ రిలీజన్లో, ఏ మతంలో ఉన్న వాళ్ళకి కూడా లేదు. హిస్టారిక్గా మీరు చూసుకోండి, 2000 సంవత్సరాలు 5000 సంవత్సరాల నుంచి వేరే రిలీజన్, నువ్వు ఇస్లామా, జూయిసా లేకపోతే క్రిస్టియనా,
ఎవరైనా ఎక్కడ ఆపదలో ఉన్నా వాళ్ళు ఇండియాకి వచ్చి తలదాచుకునేవారు. ఎందుకురా అంటే ఇండియా ఎప్పటి నుంచో హిందూ మెజారిటీ. ఓకే, హిందువులు ఎప్పుడు వేరే వాళ్ళని తొక్కడానికి కానీ లేదా కత్తి తీసుకెళ్ళి పేక దగ్గరెట్టి నువ్వు మతం మారుతావా లేకపోతే చంపియాలా అలాగే ఎప్పుడు చేయరు, హిందువులు చేయరు. ఓకే, నేను హార్డ్ కోర్ హిందువుని కూడా కాదు, నేను హిందూని, జస్ట్ హిందూ, నేను రెగ్యులర్ హిందూ. కానీ ఇదంతా బేసిక్ హిస్టరీ. ఇది మనోడికి దేశాలు తిరిగానని చెప్పుకోవడమే కానీ నాలెడ్జ్ లేదు, బ్రెయిన్లో ఏం లేదు, పస లేదు, గుజ్జు లేదు, మాట్లాడడం ఏమైనా చెప్తున్నా. హిందూస్కి టాలరెన్స్ ఎక్కువైపోయింది, అందుకే ఇలాంటి ఎదవలనే ఏమనట్లేదు మనం, అందుకే ఇంకా రెచ్చిపోతున్నారు. మీరు ఆలోచిస్తే డే బై డే యాంటీ హిందూ సెంటిమెంట్ ఇండియాలో డిస్పైట్ బీయింగ్ హిందూస్ మెజారిటీ ఇక్కడ పెరుగుతుంది. రోజు రోజుకి హిందూయిజం మీద యాంటీ పెరుగుతుంది. ఎందుకురా అంటే ఇగో ఇలాంటి ఎదవలు ఉంటున్నారు ఇక్కడ, ఇలాంటి ఎదవలకు మనం సపోర్ట్ చేస్తున్నాం. చూసారు కదా మొన్న వీడియోలో ఏమన్నాడు, సీతాదేవిని ద్రౌపది దేవుని రేప్ చేసేసారంట. అంటే అది హిందూయిజం, అర్థమైందా? అంటే ఈడు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడు అంటే హిందువుల్లో రేపులు అప్పటి నుంచే ఉన్నాయి, అర్థమైందా? అప్పటి నుంచే ఉన్నాయి, మీరు పెద్దగా కొత్తగా ఏం చేయట్లేదు, మీ ఇదే అంతా అనేది ఈ ప్రొజెక్ట్స్ ఇక్కడ క్లియర్గా. నా క్రిస్టియానిటీ గొప్ప, క్రిస్టియానిటీలో అయితే బిగినీలు వేసుకుని ఏం అవ్వదు, హిందూయిజంలో అయితే సీతాదేవిని రేప్ చేస్తారు, ద్రౌపదిని రేప్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? బుర్రగానే ఉందా నీకు? మెంటల్లో పడగా ఇండియా వచ్చి నువ్వు ఇండియా రారా, అది కూడా వదిలేండి. ఈడు ఇండియా రావాల్సిన అవసరం లేదు. ఈడంటే పిరికిన కొడుకు వేరే దేశాల్లో తలదాచుకుంటాడు, ఎందుకంటే ఇటు తెలుసు ఇక్కడికి వస్తే డెడ్, ఇడు ఇంకా ఛాన్స్ లేదు ఇడిగా కదా. చాలామంది ఇటు వార్నింగ్లు ఇచ్చారు ఈపాటిగా. ఇటు మర్చిపోతుంది ఏంటంటే వీళ్ళ అమ్మాయిలు ఇండియాలోనే ఉంటారు, వీళ్ళ తమ్ముడు ఇండియాలోనే ఉంటాడు, వీళ్ళ నాన్న ఇండియాలోనే ఉంటాడు, వీళ్ళ అమ్మ ఇండియాలోనే ఉంటుంది, అది మర్చిపోదండి ఇడు. ఏమైనా కాన్సిక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు మీ అమ్మాయిలకి ఏదో చేసేది ఎవరైనా అది అనట్లేదు నేను, ఓకే? మర్చిపోకూడదు. అమ్మాలు, ఆ పిల్లలు, నాన్న అందరూ ఇంటి దగ్గర కదా ఉంటారు, ఇక్కడే కదా ఉంటారు, వైజాగ్లో ఎక్కడో ఉంటారు కదా. ఎందుకు అంత నీకు దురద ఎక్కువైపోయి ఎందుకు అంత? సీతాదేవిని రేప్ చేశారు, నీకు ఏంటి ఏడు తెలుసు నీకు సీతాదేవి గురించి, ద్రౌపది దేవి గురించి నీకేం తెలుసు? చెప్పేస్తావు వీడియోలు చెప్పేస్తావు, భగవద్గీత చెప్పేస్తావు, మహాభారతం చెప్పేస్తావు. ఎందుకు నాలెడ్జ్ లేనప్పుడు నీకు దేనికి అంత తొత్తరు ఎందుకు నీకు? వై వ్యూస్ కోసం, డబ్బుల కోసం నువ్వు ఏ రిలీజన్ గొప్ప అన్నా నువ్వు చెప్పేస్తావు. నువ్వు ఇంకొన్ని రోజుల్లో నువ్వు బైబిల్ చెప్తావు, బైబిల్లో వరుసలన్నీ చెప్పుకెళ్ళిపోతావు, వరుసగాన ఖురాన్ చెప్పేస్తావు. నీకు డబ్బులే, నీకు అందులోపల ఉన్న అది అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ బైబిల్లో నుంచి కానీ లేకపోతే ఆ భగవద్గీతలో నుంచి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది నీకు అనవసరం. నీకు డబ్బులు వచ్చేసాయా, నేను వెళ్ళిపోయానా అనేది అదే నీకు మెయిన్ ఇంపార్టెంట్ కదా. మరి ఎందుకు ముసుగులో దాక్కుంటావు? మళ్ళీ వీడియోలు చేస్తాడు, నేను మహాభారతం చేద్దానేమో ఎవరు చూడరు అంట. ఎందుకురా చూడాలి? నువ్వు అదే నోటితోటి నువ్వు పియ్యి తిన్నా నువ్వు ఈక్వల్, అంత దరిద్రమైనవన్నీ చెప్పి నువ్వు అదే నోటితో మళ్ళీ భగవద్గీత చెప్తే మేము వినాలా? నువ్వు సీతాదేవికి ఆ ద్రౌపది దేవిని రేప్ చేస్తారు అనేది అదే నోటితో నువ్వు భగవద్గీత మహాభారతం చెప్తే మేము చూడాలి, చెత్త గొర్రె అదవా. అండ్ ఇంకోటి వీడు అంటున్నాడు కదా, అమ్మాయిలందరినీ అమ్మల్లా చూడలేరా, అమ్మాయిలందరినీ చెల్లెల్లాగా అక్కల్లాగా చూడలేరా అంటున్నాడు కదా. ఈ అదవా క్లియర్గా చెప్తున్నా, ఈ అదవా ఆస్ట్రేలియాలో 2023 బోండీ బీచ్ వీడియోని ఒకసారి టైప్ చేసి చూడండి మీరు. ఈడు చేసిన దానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష, క్లియర్గా అక్కడ 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఏం చేశాడరా అంటే వీడు వీడియో తీసుకెళ్ళి ఆ బీచ్లో, ఇక్కడ అంటే మనకి కల్చర్ లేదు కదా, అక్కడ అలా కాదు, బీచ్లో అంటే బికినీలు వేసుకుంటారు. ఈ కరువు ఎదవా ఐఫోను, గోప్రోలు పట్టుకెళ్ళిపోయి ముందున ఒకటి, గొద్ద దగ్గర ఒకటి, మీదకొకటి గోప్రోలు కెమెరాలు తగిలించుకొని, ఎలాగంటే అమ్మాయిలు అక్కడ ఉన్నారు అనుకోండి, వెళ్ళిపోయి చూడండి ఇగోండి ఇక్కడ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అర్థమైందా? చూడండి ఎంత తెల్లగా ఉందో చూడండి, అది చూడండి, తొక్క చూడండి ఎంత తెల్లగా ఉందో అంట. అంటే అర్థమైందా? గుంట చూడండి ఎన్నిసార్లు అంటాడు, గుంట చూడండి, ఆ గుంట చూడండి, ఈ గుంట చూడండి, ఆ గుంట బిక్ని జారిపోయింది. కట్టమ్మా, మొలతారేసి కట్టమ్మా తల్లే, జాగ్రత్త అమ్మా, ఇంపార్టెంట్ చెడ్డీలే. అదిగో ఈ పాపే ఊడిపోయమ్మా, మామూలుగా లేదు. ఇదిగో ఆడు క్లియర్గా అన్నాడు, ఏరా మీ అమ్మని అలాగా అంటావు నువ్వు, అప్పుడు లేదా అమ్మ అంటే అప్పుడు రాలేదా అమ్మ సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్, అక్క సెంటిమెంట్ అప్పుడు రాలేదరా నీకు? పొట్టి అదవా నీతులు చెప్పమంటే చెప్తావు, నువ్వు వెళ్ళి ఎంత చండాలమైన పనులైనా చేస్తావు వీడియోల కోసం, డబ్బుల కోసం చేస్తున్నావు కొడక. ఒకసారి మీరు చూడండి ఎన్నిసార్లు అంటాడో గుంట అని. అమ్మాయిలు అక్కడ ఉన్న అమ్మాయిలు మీద ఇప్పుడు గెంతుతారు అనుకుంటాను, నీళ్ళు గంటలో నీటిలో మునిగిపోయాను, ఇక తప్పదు, ముందు వరకు వెళ్ళిపోవడం. అమ్మా
ఏంటి మంది గుంటలు వస్తుండ్రో అక్కడ చూసాం అంటే సీ ఫుడ్ రెస్టారెంట్స్ గుంటలు బాగున్నారు. అంతనా? అక్కడంట తెల్లకాయలంట, మళ్ళీ ఇక్కడంట నల్లకాయలంట. ఇండియాలో అన్ని నల్లకాయలంట, అక్కడంట తెల్లకాయలంట. అది చెప్తుండు. ఆ వీడియో చూడండి మీరు ఒకసారి. మరి అది ఏంటిదిరా? మరి అది సెక్సువలైజేషన్ కాదా? ఏరా నువ్వు చెప్తున్నావు కదరా, ప్రతి ఆడదాన్ని అమ్మలాగా, అక్కలాగా, చెల్లిలాగా చూడాలని చెప్పావు కదరా. ఇప్పుడే చెత్తనా కొడక బ్రెయిన్ ఉందరా నీకు? నువ్వు చెప్పావా? నువ్వేం చేస్తున్నావురా? మీ అమ్మాయిని అలాగే రికార్డ్ చేస్తుంటారా ఎవరైనా? మరి నువ్వు ఎందుకు చెప్తున్నారా? నువ్వు పాటించలేంది ఎందుకు చెప్తున్నావు? నువ్వు వెళ్ళి తీసావా లేదా వీడియో? నువ్వు వీడియో అప్లోడ్ చేసావా లేదా? వీడియో ఉన్నదా లేదా? అప్పుడు కూడా నీకు నోటు దొరకదు ఎందుకు మరి? ప్రతి ఆడదాన్ని కనిపించిన ఆడదాన్ని గుంట 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 అంటావు నువ్వు. వాళ్ళు బికినీలు జారిపోతేనేమో వీడియోలు తీస్తావు. ఆడు చూడండి వీడియో, ఈడంట క్లియర్ చూపించడంట, వెనక్కి వెళ్ళి చూసుకోవాలండి మనం. అక్కడ బీచ్లో ఎవరిదో బికినీ జారిపోద్ది. చూసారా జారిపోయింది, చూసారా బికినీ జారిపోయింది. నేను అంత క్లియర్ చూపించను, చిన్నది ఫార్వర్డ్ చేసి బ్యాక్ ఫార్వర్డ్ చేసి చిన్న జూమ్ చేసి చూడండి. ఓడి అమ్మ ఓపెనింగ్ షాట్ అమ్మాయి బట్టలు లేకుండా బయటకు వచ్చిందండి. షాట్ మామూలుగా లేదు, కాస్త జూమ్ చేసుకొని చూసుకోండి, నేను జూమ్ చేయను, మీరు చూస్తాను. ఈడు చెప్తాడు ఈడు వీడియోలలో ఇవన్నీ చెప్తాడు. అప్పుడు లేదు అమ్మ సెంటిమెంట్, అక్క సెంటిమెంట్ లేదు. ఓకే అక్కడ రావు, గుర్తు రావు. ఎందుకంటే వ్యూస్ కావాలి, అక్కడ డబ్బులు కావాలి, కరువు డబ్బులు కావాలి కదా. అప్పుడు ఉండవమ్మా అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు గుర్తు వస్తాయి అన్నీనా పొట్టి యాదవ. ఇంకొకటి ఈడు అంటుండు కదా, అమ్మాయిలు వాళ్ళ బట్టలు, వాళ్ళ హక్కులు, వాళ్ళు ఏముంటే అవి వాళ్ళ రైట్స్, నీకు రైట్ లేదు, వాళ్ళననే రైట్ లేదు అంటున్నాడు కదా. ఈ పొట్టి యాదవ ఆర్కిటెక్ట్ వీడియో తీసినప్పుడు ఆ అమ్మాయి ఎవరో బికినీ వేసుకొని వీడియో చేస్తుంది, బికినీ వేసుకొని స్నానం చేస్తుంది. ఓకే, ఆ వీడియోలో వీడే క్లియర్ చెప్తాడు. వీడంతా వెళ్ళి నేను చెప్పాను బికినీ వేసుకోవద్దని, నా మాట వినలేదు అంట. ముసలి వాళ్ళందరూ సో చైనా పాప సన్నంగా ఉంటుంది, కాకపోతే మన పాప చాలా బుజ్జిగా, మీరు చూస్తున్నారు కదా, చీర కడితే చాలా చాలా అందంగా ఉంటుంది బుజ్జిగా. కరెక్ట్గా చాలా బాగుండడం వల్ల మొత్తం ముసలి వాళ్ళందరూ వచ్చి క్యూ కడతారనమాట. మన పాప బికినీ రోజు బికినీ అందాలు చూపిస్తుంది ముసలి వాళ్ళకి. వాళ్ళందరూ అలా వచ్చి అలా పాపని అలా తరుగుతారా చూపించకే అంటే నాకు సరదా అనుకొని వెళ్తుంది. యాక్సిడెంట్లు అయిపోతే వాళ్ళు పనులు చేయట్లేదు పాపం, వాళ్ళు ఎవరు నువ్వెవడవు బే చెప్పడానికి? నువ్వు ఎవడవి చెత్తనో పడక? నువ్వు ఎవడవరా బికినీ వేసుకోవద్దని చెప్పడానికి? నీకు ఏం రైట్ ఉందరా? నీకు కాన్స్టిట్యూషన్ ఏం రైట్ ఇచ్చిందిరా? నువ్వెవడవరా అసలు? నువ్వు అంటున్నావు కదా ఇవన్నీ, నేను అనలేదు. పొట్టి యాదవా, నీకు అర్థమవుతుందా? నువ్వేనా అన్నావు? అమ్మాయిలు ఎలాగ డ్రెస్ వేసుకుంటే వాళ్ళది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రైట్స్, వాళ్ళ జన్మ హక్కు, జన్మ భూమి, సోది బొంగు అన్నీ మాట్లాడవు కదా నువ్వు. నీకెందుకు దోల? ఎందుకు నీకు? నిన్నెవడ మాట్లాడమండు, నిన్ను ఎవడ అడగమండు? అంటే నువ్వు పెడతావు, రూల్స్ పెడతావు, నువ్వు మాత్రం పాటించు. ఎవరో శివాజీ అంట, ఎవరో అక్కడ బట్టలు కొంచెం నాడింగ్ వేసుకోండి అని చెప్తే నీకు అవన్నీ వదిలేసి నీకు ఏం రేటు ఉందిరా చెత్తన కూడా అది ఇదని చెప్పి మళ్ళీ నువ్వు అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తున్నాడు అనే పేరులో వాళ్ళ అమ్మని తిట్టావు. అతన్ని తిట్టలేదు, నువ్వు వాళ్ళ అమ్మనే తిడుతున్నావు. వీడియోలో నేను లెక్క పెట్టాను, నువ్వు 22 సార్లు తిట్టావు వాళ్ళ అమ్మని. ఓకే, 22 సార్లు వాళ్ళ అమ్మని తిట్టావు. అంటే ఇది ఎలా ఉందంటే, ఫ్యామిలీ స్టార్ సినిమాలో చూడండి, ఆడొచ్చి నేను విలన్ వచ్చి నేను రేప్ చేయగలనంటే హీరో కూడా కొట్టేసి నేను రేప్ చేయగలను అంటాడు కదా. అంత దరిద్రంగా ఉంది ఇది కూడా. అతనేదో అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడితే వీడు ఇంకా దరిద్రంగా మాట్లాడాడు అమ్మాయిల కోసం. వాళ్ళ అమ్మాయి కాదురా చెత్తన కొడక, అది లేదు నీకు మైండ్లో లేదు. సో క్లియర్గా చూడండి, ఆ వీడియోలో వీడే చెప్తాడు బికినీ చూసుకోవద్దని చెప్పుకొని చూపించకే అంటే నాకు సరదా అనుకొని వెళ్తుంది. నీకు ఏం రేట్ ఉందిరా? నీకు ఏం రేట్ ఉంది? గొర్రె, చెత్త గొర్రె, అడుగు గొర్రె. వీడు క్లియర్గా ఫేక్ పాస్టర్. వీడు ఫేక్ కన్వర్ట్ చేయడానికి వీడు పుట్టాడు, కానీ వీడికి ఓపెన్గా చెప్పుకునే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే వీడు ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. నార్త్ కొరియాలో కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు, హిందువులు. ఓకే, వీడు ఎప్పుడైతే నేను ఫేక్ పాస్టర్ అని ఓపెన్ చెప్తాడు వీడి పని అయిపోయింది ఆ రోజే. ఎందుకంటే హిందూయిజం పుట్టింది ఎక్కడ? సీతాదేవాలు తిరిగింది ఎక్కడ? వీడు సీతాదేవుని రేపు జరిగింది, సీతాదేవుని రేపు చేస్తారు. ఆ మాట ఏంటది? వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? వీడిని అంత ధైర్యం ఎవరేస్తున్నారు వీడికి? సౌదీ అరేబియాలోకి వెళ్ళి మొహమ్మద్ గారు వాళ్ళని అనగలరా? ఎవరైనా ఏమైనా అనగలరా? అయ్యేం లేవు. హిందూయిజం ఇక్కడ పుట్టింది, సీతాదేవి ఇక్కడ పుట్టింది. అయినా వీడికి అంత ధైర్యం ఎందుకు? అంత ధైర్యం ఎవరిచ్చారు? ఎందుకంటే మనం ఊరుకుంటున్నాం. పుణ్యంగా కాదు, బ్రిటిష్ వచ్చినప్పుడు, ముస్లిం వాళ్ళు వచ్చినప్పుడు, మొఘల్స్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం ఊరుకున్నాం కాబట్టే ఇలాంటి చెత్తనా కొడుకులు మన మీద మీదకి ఎక్కేస్తున్నారు ఊరుకున్నాం కాబట్టి.
ఇప్పుడైనా రిటాలియేట్ అవ్వకపోతే ఇంకా అవ్వలేము, ఫ్యూచర్ని వదిలేయండి, ఇంకా చెప్పి వేస్ట్, నేను అర్థమవుతుందా. అండ్ ఇంకోటి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి. వీడివి ఇంకా పెద్ద ఉన్నాయి, వీడు డార్క్ హిస్టరీ అయితే మొత్తం ప్రతిదీ పెట్టినంత వరకు అయితే నేను పడుకోను. వీడి పని అయిపోయింది, ఇంక వీడికి చాలా ఛాన్సులు ఇచ్చాను, నేను చాలా ఊరుకున్నాను, ఇంకా లిమిట్ క్రాస్ అయిపోయాడు. ఓకే, పక్క డబ్ల్యూ అని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. వీడి ఎంత ఎదవ అనేది, వీడి డబల్ స్టాండర్డ్ ఏట్ అనేది అందరికీ తెలియాలి. ఈ పొట్టి ఎదవ అయితే ఇంకా నాడింగ్ ఉండకూడదు, ఈయనైతే ఊరుకునే సమస్య లేదు. బాయ్.